హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ ట్రిగ్నామెట్రీ ఎక్సర్సైజ్ 11.3 గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు మనం ట్రిగ్నామెట్రీకి సంబంధించి 2 వీడియోస్ చేస్తున్నాం. ఫస్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించి కొన్ని ఫార్ములాస్ చెప్పుకున్నాం. వాటిని మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫార్ములాస్ అంటారు. అవేంటంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్, tan theta is equal to opposite side by adjacent side. సో ఈ విధంగా మనం 6 ఫార్ములాస్ దానిలో చెప్పుకున్నాం. వాటిని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అని చెప్పి పిలుస్తాం. ఆ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫార్ములాస్తో ఫస్ట్ ఎక్సర్సైజ్ని మనం అంటే 11.1 అని కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత అక్కడే మనం పైథాగరస్ థియరం గురించి చెప్పుకున్నాం. పైథాగరస్ థియరం వెరీ వెరీ ఇంపార్టెంట్. పైథాగరస్ థియరం అప్లై చేస్తేనే మనకు ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ వాల్యూస్ ఇచ్చుంటారు, 3వ సైడ్ని కనుక్కోగలం ఒక పైథాగరస్ థియరం ఉపయోగించి మాత్రమే. ఇదంతా కూడా మనం ఫస్ట్ ఎక్సర్సైజ్కి చేసుకున్నాం. సెకండ్ ఎక్సర్సైజ్కి వచ్చేసరికి 11.2కి ముందుగా మనం ఒక టేబుల్ నేర్చుకున్నాం. ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ టేబుల్ అని చెప్పి నేర్చుకున్నాం. అక్కడ ఆ టేబుల్లో 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్కి సంబంధించి ఆ వాల్యూస్ ఎలా వస్తాయి అనేది మనం బాగా నేర్చుకున్నాం. 11.2 ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం 11.3లోకి ఎంటర్ అవుతున్నాం. మరి 11.3లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒక 6 ఫార్ములాస్ వస్తాయి మనకు. వాటినే మనం కాంప్లిమెంటరీ యాంగిల్ ఫార్ములాస్ అంటాం. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే మన ఎక్సర్సైజ్ 11.3ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. కాంప్లిమెంటరీ యాంగిల్ ఫార్ములాస్, కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీ యాంగిల్ ఫార్ములాస్. సో స్టూడెంట్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనగానే మీకు 9th క్లాస్లో మీరు నేర్చుకొని ఉండారు. ఏవైనా 2 యాంగిల్స్ సమ్ చేసినప్పుడు 90 డిగ్రీస్ వస్తే వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఎలాగా అవి ఒకసారి చూస్తాం. సపోజ్ 40 డిగ్రీస్, 50 డిగ్రీస్ ఈ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్. 30 డిగ్రీస్ ఇంకపోతే 60 డిగ్రీస్ ఈ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఎందుకని 40 + 50 = 90 డిగ్రీస్. ఇక్కడ చూడండి 30 + 60 = 90 డిగ్రీస్. సో ఏ 2 యాంగిల్స్ని మనం యాడ్ చేసినప్పుడు సమ్ 90 వస్తుందో వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తాం. సో ఈ రూల్ బేస్ చేసుకొని సపోజ్ ఇక్కడ చూడండి 41 డిగ్రీస్ దీనికి కాంప్లిమెంటరీ ఎంత చూడండి 90 - 41, 90 - 41, 90లోంచి 41, 90 - 41, 90లోంచి 41 తీసేస్తే ఎంత? ఫస్ట్ మనం 90లోంచి 40 తీసేస్తే 50 వస్తుంది. ఇంకొక 1 తీసేస్తే 49 డిగ్రీస్. అంటే 41, 49 ఈ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఈ విధంగా ఈ 2 యాడ్ చేయండి మీరు. 49 + 1 50 + 40 90. సో ఏ 2 యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే 90 వస్తాయో వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఇక్కడ ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఫార్ములాస్ని మనం ఒకసారి నేను రాస్తాను, జాగ్రత్తగా పరిశీలించండి స్టూడెంట్స్. సో ఫస్ట్ సైన్ 90 - θ = cos θ. సైన్ 90 - θ = cos θ. సెకండ్ cos 90 - θ = sin θ. Next, third one, tan 90 - θ = cot θ. Fourth one, cot 90 - θ = tan θ. Next, fifth one, cosecant 90 - θ = secant θ. Sixth one, secant 90 - θ = cosecant θ. ఈ విధంగా 2 జతగా ఉంటాయి. సో ఈ 2 ఒక జత. sin 90 - θ = cos θ, లేదంటే cos 90 - θ = sin θ. tan 90 - θ = cot θ, లేదంటే cot 90 - θ = tan θ.
నెక్స్ట్ కొసీకెంట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా, లేదంటే సీకెంట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ థీటా. సో ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్ ఫార్ములాస్ అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సైన్ 50 డిగ్రీస్, సైన్ 50 డిగ్రీస్ ఇది దేనికి సమానం అవుతుందంటే 50కి కాంప్లిమెంటరీ ఎంత, 50కి ఎంత కలిపితే 90 అవుతుంది అంటే 40 కలిపితే 90 అవుతుంది. కాబట్టి సైన్ 50 ఈక్వల్ టు కాస్ 40. ఎందుకని 50 40 ఈ రెండు కూడా కలిపితే 90 వస్తుంది. అందువల్ల వీటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం మనం. అందువల్ల సైన్ 50 ఈజ్ ఈక్వల్ టు కాస్ 40, లేదంటే ఇట్లా ఉంది చూడండి, కాస్ 50 ఈజ్ ఈక్వల్ సైన్ 40 డిగ్రీస్. సో ఇట్లా మనం రకరకాలుగా చెప్పారు. సపోజ్ సైన్ 20 డిగ్రీస్ ఉంది, ఇది దేనికి సమానం, సైన్ 20 డిగ్రీస్ అనేది కాస్లో దేనికి సమానం అవుతుందంటే సో కాస్ 70కి సమానం అయిపోతుంది, కాస్ 70కి సమానం అయిపోతుంది. సో రివర్స్లో ఒకటి చెప్పుకోవచ్చు మనం. సో ఇదే కాస్ 20 డిగ్రీస్ అనుకో, కాస్ 20 డిగ్రీస్ దేనికి సమానం అయిపోతుంది, సైన్ 70కి. సో మనం ఎంత వాల్యూ తీసుకుంటామో దానికి ఎంత కలిపితే 90 వస్తుంది. సో 20 తీసుకున్నాం, 20కి 70 కలిపితే 90 వస్తుంది. సో కాబట్టి కాసు సైను పరస్పరం మారుతూ ఉంటాయి అంతే. ఇంకొకటి రాస్తాను చూడండి, సైన్ 10 డిగ్రీలు తీసుకున్నాను, లేదంటే సైన్ 9 డిగ్రీలు తీసుకున్నాను నేను, సైన్ 9 డిగ్రీలు. సో ఇప్పుడు సైన్ 10 అనుకోండి, ఈ పక్క ఏం రాయాలి మనం, ఒకవేళ ఇది 10 అయితే, ఇది 10 అయితే ఎంత రాయాలి మనం, కాస్ 80 డిగ్రీస్ రాయాలి, కాస్ 80 డిగ్రీస్ రాయాలి. సో 10 కాదు, నేను 9 తీసుకుంటాను. సో ఇక్కడ 9 తీసుకుంటే అప్పుడు సైన్ 9 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 81 డిగ్రీస్, లేదంటే కాస్ 9 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 81 డిగ్రీస్. చూడండి, సో ఎంత ఈజీగా చూడంగానే చెప్పేయచ్చు మీరు. సైన్ 30 దేనికి సమానం అవుతుంది, సైన్ 30 డిగ్రీస్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఫార్ములాస్ ప్రకారం కాస్ 60కి సమానం అయిపోద్ది, 30 60 90. సో వెంటనే మీకు స్ట్రైక్ అయిపోవాలి. సో సైన్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ వాల్యూకి, కాస్ వాల్యూ ఇచ్చినప్పుడు సైన్ వాల్యూకి సమానం అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ రాసుకోండి మీ నోట్బుక్లో. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఫార్ములాస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా వస్తాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఫార్ములాస్ ఉపయోగించుకొని మనం ఎక్సర్సైజ్ 11.3 చేస్తాం. మనం వెరీ ఈజీ క్వశ్చన్స్, ఈ మన ట్రిగ్నామెట్రీలో ఈజీ క్వశ్చన్స్ ఏమన్నాయంటే 11.3లో ఉండేటివి. సో అవేందో ఒకసారి చేద్దాం మనం. సో రోమ్ నెంబర్ 1 ఎవాల్యుయేట్. ఈ రోమ్ నెంబర్ 1లో మనకు 6 క్వశ్చన్స్ ఉన్నాయి, వరుసగా చేద్దాం మనం. సో ఫస్ట్ది tan 36 బై cot 54. దీనిలో పైన ట్యాన్ ఉంది, కింద కాట్ ఉంది. సో దీన్నైనా కాట్లోకి మార్చుకోవాలి మనం, దీన్నైనా ట్యాన్లోకి మార్చుకోవాలి. రెండు ఒకే ఫంక్షన్ ఉండే విధంగా చూసుకోవాలి మనం. సో ఈ ట్యాన్ వాల్యూనైనా కాట్ వాల్యూగా మార్చాలి, లేదంటే కాట్ వాల్యూనైనా ట్యాన్గా మార్చాలి. నేనేం చేస్తానంటే న్యూమరేటర్లో ఉండే ట్యాన్ వాల్యూని కాట్ వాల్యూగా మారుస్తాను నేను. సో ఇప్పుడు దిస్ ఈజ్ ట్యాన్ 36 అంటే 90 మైనస్ 54, 90లో నుంచి 54 తీసేస్తే 36 వస్తుంది. సో ట్యాన్ 36 అంటే ట్యాన్ 90 మైనస్ 54. డినామినేటర్లో ఉండే కాట్ 54 అలాగే రాస్తాం, కాట్ 54 డిగ్రీస్ అలాగే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒకసారి ఫార్ములా రూపంలో చూడండి, ట్యాన్ 90 మైనస్ థీటా, ట్యాన్ 90 మైనస్ థీటా. చూడండి, ట్యాన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా. మరి ఇక్కడ థీటా ఎంత, 54. సో ట్యాన్ 90 మైనస్ 54 అంటే కాట్ 54గా రాసుకోవచ్చు న్యూమరేటర్లో. డినామినేటర్లో ఆల్రెడీ మనకి ఎంత ఉంది, కాట్ 54 ఉంది. సో సేమ్ వాల్యూస్ కాబట్టి క్యాన్సిల్ పోయేసి 1 వస్తుంది మనకు. సో ఇక్కడ సిన్స్ ఏం రాస్తాం మనం, ఇక్కడ ట్యాన్ 90 మైనస్ థీటా, ట్యాన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా అని చెప్పి మనం సిన్స్ రాస్తాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం మనం. కాస్ 12 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ కూడా
ఒక సైన్ ఫంక్షను ఒక కాస్ ఫంక్షన్, రెండు ఫంక్షన్లు ఉన్నాయి. సో ఈ కాస్ ఫంక్షన్ అయినా సైన్లోకి మార్చేసుకోవాలి, లేదంటే సైన్ ఫంక్షన్ అయినా కాస్లోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవచ్చు మనం? ఇలాగ మార్చుకోవచ్చు. మన దగ్గర కాంప్లిమెంటరీ యాంగిల్ ఫార్ములాస్ ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఈ కాస్ 12 అనేదాన్ని ఇలా రాసుకోవచ్చు. కాస్ 12 ఉంది కదా, దీన్ని 90 - 78. సో 90లో నుంచి 78, 90లో నుంచి 78 తీసేస్తే 10లో నుంచి 8 పోతే 2, సో 8లో నుంచి 7 పోతే 12 వచ్చింది కదా. సో కాబట్టి కాస్ 12 డిగ్రీస్ అనేదాన్ని 90 - 78గా రాసుకోవచ్చు. మైనస్ ఇక్కడ ఏముంది? సైన్ 78 డిగ్రీస్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇది ఒక ఫార్ములా, కాస్ 90 - తీటా, కాస్ 90 - తీటా. కాస్ 90 - తీటా ఏమైపోతుంది చూడండి, కాస్ 90 - తీటా ఈజ్ ఈక్వల్ సైన్ తీటా. కాబట్టి కాస్ 90 - తీటా, కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా రాయాలి. తీటా అంటే ఎంత? 78 డిగ్రీస్ మైనస్ సైన్ 78. సో ఏమైపోయింది? సైన్ 70 సేమ్ వాల్యూ, సైన్ 78 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఇక్కడ మీకు అర్థమయ్యేదానికి నేను ఈ తీటా రాశాను ఇక్కడ. ఓకే స్టూడెంట్స్, ఈ రెండు ప్రాబ్లమ్స్లో ఇక్కడ ఒక సిన్స్ వస్తుంది మనకు. ఏంటంటే అది చూడండి, కాస్ 90 - తీటా, కాస్ 90 - తీటా ఈజ్ ఈక్వల్ సైన్ తీటా. సో ప్రతి ప్రాబ్లంలో ఎక్కడైతే మనం ఫార్ములా వాడామో ఆ సిన్స్ రాయాలి మనం. నెక్స్ట్ ఇంకొకటి రాస్తాను నేను, ఇంకొక క్వశ్చన్ రాస్తాను చూడండి. కొసీకెంట్ 31, థర్డ్ వన్, కొసీకెంట్ 31 డిగ్రీస్ మైనస్ సీకెంట్ 59. సీకెంట్ 50 అన్నీ ఒకే మోడల్. స్టూడెంట్స్ ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే అన్నీ ఒకే మోడల్. ఇక్కడ చూడండి, కొసీకెంట్ సీకెంట్. సో ఇక్కడ ఒక కొసీకెంట్ ఉంది, సీకెంట్ ఉంది. మనం కొసీకెంట్నన్నా సీకెంట్గా మార్చేసుకోవాలి, లేదంటే సీకెంట్నైనా కొసీకెంట్గా మార్చుకోవాలి. సో ఏదైనా చేయొచ్చు మనం. సో నేనేం చేస్తానంటే ఈ కొసీకెంట్ని మార్చడానికి ట్రై చేస్తాను. సో కొసీకెంట్ 31 అంటే కొసీకెంట్ 90 - 59 అని రాసుకోవచ్చు. కొసీకెంట్ 31 అంటే 90 - 59, 90 - 59 31కి సమానం. అందువల్ల 31 బదులుగా 90 - 59 మైనస్ ఇది సీకెంట్ 59 డిగ్రీస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా కనిపిస్తుంది మీకు, కొసీకెంట్ 90 - తీటా, కొసీకెంట్ 90 - తీటా. ఇక్కడ చూడండి, కొసీకెంట్ 90 - తీటా ఈజ్ ఈక్వల్ సీకెంట్ తీటా. సో ఇక్కడ తీటా, ఇది 90 - తీటా, కొసీకెంట్ 90 - తీటా. తీటా వాల్యూ 59 కాబట్టి కొసీకెంట్ 90 - తీటా, సీకెంట్ తీటా రాయాలి. తీటా ప్లేస్లో 59. సో సీకెంట్ 59 మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది, సీకెంట్ 59 డిగ్రీస్. సో దిస్ ఈజ్, సో సబ్ట్రాక్షన్ అయిపోతే 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ ఫార్ములాలో ఇక్కడ ఉపయోగించిన ఒక ఫార్ములా ఏంటంటే కొసీకెంట్ 90 - తీటా ఈజ్ ఈక్వల్ సీకెంట్ తీటా. సో ఈ విధంగా స్టూడెంట్స్ ప్రతి దాన్ని మనం ఈ విధంగా కొద్దిగా మార్చుకునేసేసి ఫార్ములా రూపంలోకి వచ్చేస్తుంది. సో ఎలా కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఫార్ములాస్ ఉపయోగించి లెక్కలు చేసుకోవాలి, 3 గమనించారు. నెక్స్ట్ నోట్ చేసుకోండి, తర్వాత చేస్తాం. ఓకే స్టూడెంట్స్, సో ఈ రోమన్లో 4th క్వశ్చన్. సో సైన్ 15 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 75 డిగ్రీస్, ఈ వాల్యూ ఎంతో కనుక్కోవాలి మనం. సో ఇక్కడ గమనిస్తే సైన్ ఉంది, సీకెంట్ ఉంది. సో చూడండి దీన్ని ఎలా చేస్తాం చూడు. ఫస్ట్ లెక్క రాస్తాను నేను. సైన్ 15 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 75 డిగ్రీస్. సో ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 15 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ తీటా. సీకెంట్ దీన్ని మనం సీకెంట్ 90 - 15గా రాసుకోవచ్చు. 90లోంచి 15 తీసేస్తే 75. సీకెంట్ 90 - 15. సో సీకెంట్ 90 - తీటా రూపంలో ఉంది ఇది. సీకెంట్ 90 - తీటా చూడండి, సీకెంట్ 90 - తీటా దేనికి సమానం, కొసీకెంట్ తీటా. కాబట్టి తీటా అంటే ఎంత, ఇక్కడ 15 డిగ్రీస్. కాబట్టి ఈ వాల్యూ దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 15 డిగ్రీస్ ఇంటూ ఇది ఎలా ఉందని చెప్పుకున్నాం, సీకెంట్ 90 - తీటా అంటే కొసీకెంట్ తీటాకి సమానం. తీటా ప్లేస్లో ఇది
కొసీకెంట్ 15 degrees. అంటే నెక్స్ట్ ఏం చేస్తామంటే సైన్ 15 degrees ఇంటూ కొసీకెంట్ తీటా అంటే ఒకసారి ఇన్వర్స్ ఫార్ములాస్లో రెసిప్రోకల్ ఫార్ములాస్ గుర్తు చేసుకుంటే మనం కొసీకెంట్ తీటా అంటే 1/sin తీటా అంటే ఇక్కడ తీటా 15 కదా 15 degrees. సో ఈ రెండు క్యాన్సిలేషన్ పోయి ఈక్వల్ టు 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ వాడిన మన ఫార్ములా ఏంటంటే కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ 1/sin తీటా అనేటువంటి ఒక రెసిప్రోకల్ ఫార్ములా వాడాం. నెక్స్ట్ ఇక్కడ సీకెంట్ 75 ఈజ్ ఈక్వల్ ఇది ఇట్లా మార్చిన తర్వాత దీనిలోంచి స్టెప్ వచ్చింది. ఎలా వచ్చింది మనకు సీకెంట్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ కొసీకెంట్ తీటా. సో స్టూడెంట్స్ ఒకసారి చూడండి సైన్ 15 degrees ఇంటూ సీకెంట్ 75. సో క్వశ్చన్ రాశాను. నెక్స్ట్ స్టెప్లో ఇది ఇలాగే ఉంటుంది. ఈ సీకెంట్ 75ని సీకెంట్ 90 మైనస్ 15 90లోంచి 15 తీసేస్తే 75. అందువల్ల దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక ఫార్ములా ఇది సీకెంట్ 90 మైనస్ తీటా సీకెంట్ 90 మైనస్ తీటా. కాబట్టి సీకెంట్ 90 మైనస్ తీటా అంటే కొసీకెంట్ తీటా. కాబట్టి కొసీకెంట్ 15 degrees. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొసీకెంట్ అనేది రెసిప్రోకల్ ఫార్ములాస్లో లేదా ఇన్వర్స్ ఫార్ములాస్లో కొసీకెంట్ అనేది 1/sin. అందువల్ల 1/sin 15 ఈ రెండు క్యాన్సిలేషన్ బై 1 వచ్చింది. నెక్స్ట్ ఇలాంటిదే 5th క్వశ్చన్ ఉంది. ఒకసారి చూడండి tan 26 degrees tan 26 degrees ఇంటూ tan 64 degrees. సో దీన్ని చూడండి tan 26 degrees ఇంటూ tan ఈ 64ని 90 మైనస్ 26గా రాసుకోవచ్చు. ఈ 64ని ఏం చేశాను 90 మైనస్ 26. సో ఇప్పుడు ఇది ఈ tan 26 ఇలాగే ఉంటుంది tan 26 degrees ఇంటూ ఇది ఎలా ఉంది ఇది tan 90 మైనస్ తీటా. చూడండి tan 90 మైనస్ తీటా ఇది తీటా. చూడండి tan 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా. కాబట్టి దీన్ని మనం కాట్ తీటా అంటే 26 degrees రైట్. నెక్స్ట్ ఇది ఇలాగే ఉంటుంది tan 26 degrees ఇంటూ మళ్ళీ ఒకసారి మనం ఇన్వర్స్ ఫార్ములాస్ చూసుకుంటే కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా 1/tan తీటా. తీటా అంటే ఇక్కడ 26 degrees. ఇక్కడ tan 26 ఇక్కడ tan 26 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఇక్కడ మనం రాయాల్సినటువంటి సెన్స్ ఏంటంటే కాట్ని ట్యాన్గా మార్చేసాం. కాబట్టి ఇన్వర్స్ ఫార్ములా కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా ఈ ఫార్ములా రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఇలా రాసాం అంటే ఏంది ఇక్కడ మనం వాడింది tan 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటా. ఓకే స్టూడెంట్స్ నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్ ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేసాం. ఈ క్వశ్చన్ చూడండి షో దట్ సెకండ్ క్వశ్చన్లో రెండు ఉన్నాయి. ఫస్ట్ది ఇది tan 48 degrees ఇంటూ tan 16 degrees ఇంటూ tan 42 degrees ఇంటూ tan 74 degrees ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మనం 1కి సమానం అని చూపించాలి. ఎలా చూపించాలి ఒకసారి చూద్దాం మనం. సో ఆ గివెన్ ఎక్స్ప్రెషన్ రాద్దాం మనం. సో tan 48 degrees ఇంటూ tan 16 degrees ఇంటూ tan 42 degrees ఇంటూ tan 74 degrees. ఈ టోటల్ దీన్ని మనం ఈజ్ ఈక్వల్ టు 1 అని చూపించాలి. ఎలా అంటే చూడండి ఈ 48ని 42ని పక్క పక్కన రాసుకుందాం. tan 48 degrees tan 42 degrees. నెక్స్ట్ tan 16 degrees tan 74 degrees. సో అంటే 48 degreesని 42ని పక్క పక్కన రాసుకున్నాం. 16 degreesని 74ని పక్క పక్కన రాసుకున్నాం. ఎందుకు రాసుకున్నామో మీకు అర్థమైపోతుంది. సో దీన్ని చూడండి tan 48 degrees ఇంటూ దీన్ని మనం tan 90 మైనస్ 48 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది tan 16 degrees దీన్ని మనం 74 అంటే tan 90 మైనస్ 16 అని రాసుకోవచ్చు మనం. సో ఈ ఫార్ములాస్ మనకు వచ్చేస్తాయి ఇప్పుడు. దిస్ ఈజ్ ఈక్వల్ tan 48 degrees ఇంటూ tan 90 మైనస్ తీటా. tan 90 మైనస్ తీటా అంటే
కాట్ తీటా అంటే కాట్ 48 degrees. నెక్స్ట్ tan 16 degrees ఇంటూ tan 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా కాబట్టి కాట్ 16 degrees. సో ఇక్కడ సిన్స్ రాసుకోవాలి మనం. సో నెక్స్ట్ స్టెప్లో చూడండి రెసిప్రోకల్ ఫార్ములాస్ వస్తాయి. tan 48 degrees ఇంటూ కాట్ 48 అంటే 1/tan 48 ఇంటూ tan 16 ఇంటూ కాట్ 16 అంటే 1/tan 16. సో ఇక్కడ రెసిప్రోకల్ ఫార్ములాస్ వస్తాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ tan 48కి tan 48కి tan 16కి tan 16 క్యాన్సిలేషన్ పోయింది. 1 into 1 దిస్ ఈజ్ 1 into 1 దిస్ ఈజ్ 1. కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన ఫార్ములాస్ ఏంటంటే 42ని 90 మైనస్ 42 ఇచ్చారు మనకు. 42ని 90 మైనస్ 48గా రాసుకున్నాం. ఇది ఎలా ఉంది? tan 90 మైనస్ తీటా. tan 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ కాట్ తీటా. కాబట్టి ఇక్కడ మనం tan 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ కాట్ తీటా అనేటువంటి ఫార్ములా ఉపయోగించాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకా రెసిప్రోకల్ ఫార్ములా ఏమైనా ఉపయోగించాం మనం? కాట్ తీటా ఈజ్ ఈక్వల్ 1/tan తీటా. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ 1/tan తీటా అనేటువంటి రెసిప్రోకల్ ఫార్ములా ఉపయోగించాం. సో మనకు ఆన్సర్ 1 వచ్చింది. ఓకే స్టూడెంట్స్. సో ఈ రోమన్ నెంబర్ 2లోనే మనకు సెకండ్ది cos 36 cos 54 అంటే మధ్యలో మల్టిప్లికేషన్. cos 36 ఇంటూ cos 54 మైనస్ sin 36 ఇంటూ sin 54 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి మనం. సో దీనికోసంగా మనం గివెన్ ఎక్స్ప్రెషన్ రాసుకున్నాం. మనం ఈ ఎక్స్ప్రెషన్ని ఇలాగే రాసుకున్నాం. సో ఇక్కడ మనం చేసే మోడిఫికేషన్ ఏంటంటే ఇది ఇలాగే ఉంటుంది. ఈ cos 54ని 54 అంటే ఏమని 90 మైనస్ 36 కాబట్టి 54ని ఇలా రాసుకోవచ్చు మనం. ఇలా రాసుకుంటేనే మన ఫార్ములాస్ మనకు అప్లై అవుతాయి. సో cos 54 ఇది cos 90 మైనస్ 36 మైనస్ నెక్స్ట్ sin 36 అలాగే రాసుకొని sin 54ని చేంజ్ చేసాం. ఎలా చేంజ్ చేసాము? sin 90 మైనస్ 54 అని రాసుకున్నాం. 90 మైనస్ sin 90 మైనస్ 36 sin 90 మైనస్ 36 sin 90 మైనస్ 36 అంటే 54 సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములాస్ వస్తాయి. సో దిస్ ఈజ్ cos 36 degrees ఇంటూ cos 90 మైనస్ తీటా. దిస్ ఈజ్ cos 90 మైనస్ తీటా అంటే sin 60 cos 90 మైనస్ తీటా sin తీటా అంటే sin 36 మైనస్ sin 36 ఇంటూ sin 90 మైనస్ తీటా cos తీటా. చూడండి సేమ్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. cos 36 sin 36 చూడండి ఈ వాల్యూ. ఇక్కడ కూడా చూడండి cos 36 sin 36. సో సేమ్ వాల్యూ మధ్యలో మల్టిప్లికేషన్ cos 36 ఇంటూ sin 36. ఇక్కడ చూడండి cos 36 ఇంటూ sin 36 సేమ్ వాల్యూ. దిస్ ఈజ్ సేమ్ వాల్యూ కాబట్టి 0. ఎందుకంటే ఏమని ఈ మొత్తం వాల్యూ సేమ్ వాల్యూస్ అవి సబ్ట్రాక్షన్ అయిపోయి 0 వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్స్. సో ఇది నోట్ చేసుకోండి మీరు. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్. సో దీన్ని ఎలా చేద్దాం చూడండి. ఒకసారి క్వశ్చన్ చదువుదాం. ఇఫ్ tan 2a is equal to cot a minus 18, tan 2a is equal to cot a minus 18, where 2a is acute angle. 2a means 2a అనేది ఒక acute angle అంట. అంటే ఏమని acute angle అంటే below 90 degrees. Find the value of a. సో ఇక్కడ మనం ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకొని వాల్యూ ఆఫ్ a కనుక్కోవాలి మనం. సో given expression, given that tan 2a is equal to cot a minus 18. ఇది మనకు గివెన్. సో నేనేం చేస్తానంటే tan theta చూడండి, tan theta is equal to cot 90 minus theta. కాబట్టి tan thetaని cot 90 minus thetaగా రాస్తా. అంటే this implies this is equal to cot 90 minus 2a. అంటే tan theta is equal to cot 90 minus theta. This is equal to ఈ పక్క cot a minus 18 degrees. a minus 18. ఇక్కడ సిన్స్ ఏమొస్తుంది మనకు? సిన్స్ tan theta is equal to
cot 90 మైనస్ తీటా అంటే tan తీటాని cot 90 మైనస్ తీటాగా రాసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్, సో సిన్స్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ రిమూవ్ tan both sides. రిమూవ్ tan both sides. ఐఎమ్ సారీ, tan కాదు cot. రిమూవ్ cot. సో ఇక్కడ కాట్ ఉంది, ఇక్కడ కాట్ ఉంది, బోత్ సైడ్స్ కాట్ రిమూవ్ చేస్తే అప్పుడు మనకేమొస్తుంది 90 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ a మైనస్ 18. ఇప్పుడు చూడండి, ఈ మైనస్ 2a అటు పంపించేస్తాం, ఈ మైనస్ 18 ఎటు రానిస్తాం. మైనస్ 18 ఎట్లా వస్తే ప్లస్ 18 వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ 90 ఉంది. ఈజ్ ఈక్వల్ ఇక్కడ a ఉంది, ఈ మైనస్ 2a ఎటు వస్తే ప్లస్ 3a ప్లస్ 2a ప్లస్ 2a. కాబట్టి మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, a ప్లస్ 2a 3a ఈజ్ ఈక్వల్ 108. దిస్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ 108/3. క్యాన్సిలేషన్ చేస్తే 36 degrees. కావాలంటే చెక్ చేసుకోండి. 2a ఏం చెప్పారు, ఎక్యూట్ యాంగిల్ కదా. 2a అంటే 2 × 36 72 వస్తుంది. ఎక్యూట్ అంటే ఏంది, బిలో 90. కాబట్టి చెక్ చేసినా కూడా సరిపోయింది. సో వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ tan a is equal to cot b, where a and b are acute angles, prove that a plus b is equal 90 degrees. సో ఇక్కడ గివెన్ మనకి ఏంటంటే tan a is equal to cot b. సో given that tan a is equal to cot b. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్నైనా మారుస్తాం, లేదంటే దీన్నైనా మారుస్తాం. సో ఇప్పుడు మనం ఏదైనా మార్చుకోవచ్చు. ట్యాన్ని కాట్లోకైనా మార్చేసుకోవచ్చు, లేదంటే కాట్ని ట్యాన్లోకైనా మార్చుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఈ ట్యాన్ ఇలాగే ఉంచుతా, tan a ఇలాగే ఉంచి కాట్ b అంటే చూడండి, కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ తీటా. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ తీటా. కాబట్టి దీన్ని నేను ఇప్పుడు tan 90 మైనస్ తీటా అంటే ఏంది ఇక్కడ b. కాబట్టి కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ తీటా ఇలాగ రాసుకున్నాను. ఇప్పుడు రిమూవ్ tan both sides. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మనకు tan రిమూవ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ tan పోతుంది, పోయేసి a ఈజ్ ఈక్వల్ 90 మైనస్ b. ఇప్పుడు ఇక్కడ మనకు a మైనస్ b లాగా వస్తే ప్లస్ b అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు 90. ఇదే మనం ప్రూవ్ చేయమని చెప్పింది. ప్రూవ్ దట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ 90 degrees. స్టూడెంట్స్ ఇది చూడడానికి చిన్నదిగా ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మనం వాడిన ఫార్ములా ఏంటంటే సిన్స్ ఇక్కడ ఏం వాడాం మనం సిన్స్ చూడండి, కాట్ తీటా ఉంది, మనకు కాట్ తీటా ఉండింది, దాన్ని మనం ఏమని రాసాం tan 90 మైనస్ తీటా అని చెప్పి రాసుకుంటేనే మనకి ఇది వచ్చింది. కాబట్టి సింపుల్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఒకసారి చూడండి, మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇఫ్ ఏబిసి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ interior angles. What is the meaning of interior angles? So this is triangle ABC. సో దీనిలో ఇంటీరియర్ యాంగిల్స్, ఇక్కడ ఉండే యాంగిల్ పేరు ఏ అంట, ఇక్కడ ఉండేది బి అంట, ఇక్కడ ఉండేది సి. సో ABC are interior angles of triangle ABC. Then show that tan a plus b by 2 is equal to cot c by 2. So given law. So very simple question, easy question, important question. Given that A, B, C are interior angles of triangle ABC. అంటే మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, therefore సో ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి వీటి టోటల్ అంటే ఇటు సమ్ 180 ఉంటుంది మనకు తెలుసు. దేర్ఫోర్ వీ నో దట్
we know that A plus B plus C is equal 180 degrees is equal 180 degrees. సో ఈ మూడు సమ్ చేస్తే సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ అని మనకు తెలుసు, టోటల్ 180. సో ఇప్పుడు మనం tan ఆఫ్ A ప్లస్ B బై 2 కాబట్టి AB ఇక్కడ ఉంచుకొని C నెట్వైపు పంపించేస్తాం. సో దిస్ ఇంప్లైస్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ C. ఇప్పుడు డివైడ్ బోత్ సైడ్స్ బై 2. సో డివైడెడ్ బై 2 అంటే మనం ఏం చేస్తాం, A ప్లస్ B బై 2 ఈజ్ ఈక్వల్ 180 మైనస్ C బై 2. సో ఇక్కడ ఇలాగే ఉంటుంది, A ప్లస్ B బై 2 ఇది ఇలాగే ఉంటుంది. ఇక్కడ 2తో డివైడ్ చేస్తే 90 వస్తుంది, 90 2 90s మైనస్ C బై 2 ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏం చేసాం, మనం Cని అటువైపుకి పంపించినప్పుడు A ప్లస్ B ఈజ్ ఈక్వల్ 180 ప్లస్ C కాస్త అటుపోతే మైనస్ C. ఆ తర్వాత ఏం చేసాం, డివైడెడ్ బై 2 అంటే బోత్ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేసాం. అందువల్ల A ప్లస్ B బై 2 ఈజ్ ఈక్వల్ 180 మైనస్ C బై 2. సో నెక్స్ట్ A ప్లస్ B బై 2 ఇలాగే క్యారీ ఆన్ అవుతుంది. ఇక్కడ 2తో డివైడ్ చేసినప్పుడు ఇది 90 వస్తుంది మైనస్ C బై 2. ఇప్పుడు ట్యాన్లో కదా మనకు క్వశ్చన్ ఉండేది, అందుకనే మనం బోత్ సైడ్స్ ట్యాన్ తీసుకోవాలి. మనం టేక్ ట్యాన్ బోత్ సైడ్స్, లేదంటే అప్లై ట్యాన్ బోత్ సైడ్స్ అని రాసుకోవచ్చు. దేర్ఫోర్ ట్యాన్ A ప్లస్ B బై 2 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 90 మైనస్ C బై 2. సో ఇక్కడ మీకు ఒక ఫార్ములా కనిపిస్తుంది, tan 90 మైనస్ తీటా. చూడండి, tan 90 మైనస్ తీటా ఏముంది ఆన్సర్ చూడండి, tan 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటా. కాబట్టి ఇది ఇలాగే రాసుకొని tan A ప్లస్ B బై 2 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఒక ఫార్ములా, tan 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటా. కాబట్టి కాట్ ఇక్కడ తీటా వాల్యూ ఎంత, C బై 2. దిస్ ఈజ్ అవర్ రిజల్ట్. చూడండి, tan ఆఫ్ A ప్లస్ B బై 2 ఈజ్ ఈక్వల్ టు కాట్ C బై 2. హెన్స్ ద రిజల్ట్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసింది. హెన్స్ ద రిజల్ట్. ఓకే స్టూడెంట్స్, సో లాస్ట్ క్వశ్చన్ ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. ఎక్స్ప్రెస్ sin 75 degrees ప్లస్ cos 65 degrees in trigonometric ratios of angles between 0 degrees and 45 degrees. 0 degrees and 45 degrees. సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మనకు, sin 75 degrees ప్లస్ cos 65 degrees. సో ఈ రెండు యాంగిల్స్ కూడా మోర్ దాన్ 45 ఉన్నాయి. 75 అనేది 45 కంటే పెద్దే, 65 అనేది కూడా 45 కంటే పెద్దే. మనం కొద్దిగా వీటిని చేంజ్ చేసి 45 కంటే తక్కువ ఉండే విధంగా రాయమన్నారు. సో ఎలా చేంజ్ చేస్తామంటే sin 75ని మనం ఇలా రాసుకోవచ్చు, sin 90 మైనస్ 15 అని రాసుకోవచ్చు. ప్లస్ ఇది కూడా cos 90 మైనస్ 25 అని రాసుకోవచ్చు. సో ఇలా చేంజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ అంటే 75ని 90లోంచి 15 తీసేస్తే 75, 90లోంచి 25 తీసేస్తే 65. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఫార్ములా, sin 90 మైనస్ తీటా, sin 90 మైనస్ తీటా cos తీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ cos 15 degrees ప్లస్ cos 90 మైనస్ తీటా, cos 90 మైనస్ తీటా sin తీటా. కాబట్టి ఇది sin 25 degrees. ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి చూడండి, ఈ 15 degrees అనేది 45 degrees కంటే చిన్నదే, ఈ 25 degrees అనేది కూడా 45 degrees కంటే చిన్నదే. సో మనం చేయమన్నది అది. సో ఈ ఎక్స్ప్రెషన్ని కొద్దిగా చేంజ్ చేసి ఈ యాంగిల్స్ 75 65 అనేది 45 కంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి 45 కంటే తక్కువ వచ్చే విధంగా రాయమన్నారు. సో ఈ విధంగా మనం చేసాం. సో ఇక్కడ వాడిన మనం ఫార్ములా ఏంటంటే sin 90 మైనస్ తీటా, sin 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ cos తీటా అని వాడాం. ఇంకా cos 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ sin తీటా. సో ఈ రెండు ఫార్ములాస్తో ఇది పోతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.